ఏంటి రమణమ్మ, నిన్న బట్టలు ఉతికేసినాక నాకు చింతకాయలు తొక్కి పెడతానమ్మా, ఉప్పు పసుపు అన్నీ వేసి తొక్కిస్తాను ఆ, అని అన్నావు. నేను డబ్బులు ఇస్తాను అన్నాను కదా, నువ్వు బట్టలు ఆరేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా అని అడిగితే నాకు అసలు గుర్తే లేదమ్మా, నువ్వేం చెప్పావో నిన్న నాకు అసలు గుర్తే లేదంటుంది. ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది, నేను ఎంతసేపు చెప్తే అంతే ఆలకిచ్చిద్దండి. ఏందని చెప్పి మా పక్కింటి అమ్మాయిని అడిగితే అంటూ ఆమెకు చెవుడు, నువ్వెంత చెప్పినా కానీ వినపడదు అని చెప్తుంది. ఓ అనుకున్నా. ఇంతలోకి ఈయన సత్తెనపల్లి బయలుదేరాడు. ఏంటంటే మా ఇంటికి పక్కన కొంచెం మదుగుందులేండి, కింద నుంచి పందికొక్కు తవ్వుతుందంట. అయితే ఫోన్ చేసి చెప్పారు. చెప్తే సరేలే నేను వెళ్తున్నాను అని చెప్పి క్లాత్ తీసి బండి తుడుచుకోవాలి అంటే తుడుచుకోవటానికి తరువాత ఒక అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ కొంచెం పని చేయించాలి కదా, నీట్గా రాళ్ళు అవన్నీ వేసి బాగా కొట్టియాలి కదా, అందుకని వెళ్తున్నాను. బండి మీద వెళ్తావా, వెళ్ళొద్దు, ఇద్దరు కలిసి బస్సుకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నా. అది సంగతి. ఇక తీరా చూస్తే ఆమంటది, అమ్మ ఇప్పుడు ఇయ్యమ్మా, పని అయిపోయాక చింతకాయలు తొక్కి పెడతాను అంటుంది. ఇంక ఈ రోజుకైతే ఇంకా పాడైపోయి చెత్త కుప్పలో పడేయాలి, నువ్వేందో ఈరోజు తొక్కుతానంటున్నావు, ఆ రోజే నువ్వు వెళ్ళిపోయాక ఇంకొకరిని పిలిచి తొక్కిచ్చాలే అని చెప్పి అన్నాను. అసలు పనోళ్ళు దొరకట్లేదండి. అందుకని ఏమో కాస్త బొద్దుగా ఉన్నా కానీ వంగలేకపోయినా కానీ ఎలా ఒకలాగా ఉతికిద్దిలేని పెట్టుకున్నా. ఈయనకి బట్టలు బయట తిరుగుతారు కదా, కాస్త కాలర్ బాగా నల్లగా ఉంటుంది, ఆ బ్రష్ కొట్టి చేస్తుందని ఆమెని పెట్టుకున్నాను. అమ్మ నీ బట్టలు కూడా ఇయ్యమ్మా, నీ కూడా ఉతికి పెడతాను. నా వద్దులే అమ్మ, నీ ఉతికి అనుకున్నాను. ఊరికి అటో దెబ్బ ఇటో దెబ్బ అంతే. నావి వాషింగ్ మిషన్లో వేసుకుంటాలే, మా సారీ ఉతకండి అని చెప్పా. కానీ మా ఆయనకి మాత్రం చాలా బాగా తెల్లగా ఉతుకుతుంది. ఒకసారి ఏం బట్టలు లేవని నా వేస్తే భయంకరం, ఏమి లేదు. నేను లోపల పోయి వచ్చేసరికి అయిపోయిందంట. కంఫర్ట్ వేసి ముంచేసి ఆరేస్తుంది. ఇంకేం చేయాలి? అమ్మో ఏం భలే ఆమెలే అనుకొని ఇంక నా ఏనంటే ఏనన్నా. కాదమ్మా, 4 ఇళ్ళు చేసుకుంటే నెలకి కాస్త సరిపోయింది, మీ ఇల్లు ఒక్కటే ఉతికేసుకుంటే నాకెంత ఉంటుందమ్మా అని అంటుంది. అంతలోకే ఇంక సరేలే అని చెప్పి పక్కింటి అమ్మాయి నువ్వు కూడా అంటూ ఉతికించుకోవే అని చెప్పాను. చెప్తే సరేలే అంటే నేను కూడా నాయేలే ఇంకెవరి లేవు అని చెప్పి ఆమె కూడా ఉతికించుకుంటుంది. ఓకేనా? అదొకటి తీసుకోండి, అది బాగానే ఉందా? అది మన ఇంట్లో అదే అది ఇంట్లో వచ్చింది, అది మనం తీసుకున్నది. ఏ అమ్మాయి ఉందో తల్లి, ఎవరు రెంట్ వేసిన తండ్రి మమ్మల్ని తీసుకుంటారమ్మా, నేనే డబ్బులు పెట్టి కూడా తీసుకుంటే వాళ్ళమ్మ మాట తీసుకున్నాం సమస్య కదా, డబ్బులు ఏం తాడేది మరి ఒక్కరే ఉంది. అంతేలే తల్లి. ఏది ఫిక్స్డ్ రేట్ 200 కదండి. ప్యాంట్ తోటి బ్లాక్ ప్యాంట్, బ్లూ ప్యాంట్. కాటన్ నేను వస్తుంది. హాయ్ అండి అందరికీ. చూడండి, ఆ ఫోటోలో ఉంది నా మనవరాలు, శారీ కట్టుకొని దిగింది.
ఆ పక్కన నా కూతురు మనవడు అనమాట. అయితే ఆ రోజు సాయంత్రం ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు మనవడు మనవరాలు. ఈ నైట్కి రావాల్సిందే అమ్మమ్మ, రా రా అని. వద్దులే నాన్న మీరే రండిరా అంటే, ఆహా మేమే ఎప్పుడు వస్తున్నాం, మీరిద్దరు రావాల్సిందని ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ లాక్కొని అమ్మమ్మ రా రా అని కేకలేస్తున్నారు. పిల్లలు మేము వెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక చూసుకోండి, బొమ్మలేంది, వాళ్ళు ఆడుకునే ఏంది, డ్రాయింగ్ వేసిన ఏంటి అవన్నీ, ఇదిగో చూడమ్మమ్మ నేను ఎలా వేసానో చూడు, ఇదిగో నా బొమ్మ అని ఇంకా ఈ చూపిస్తూ ఉన్నారు. అస్సలు బిజీ. చూడండి ఇల్లు, నా పెద్ద కూతురి ఇల్లు. ఏదో పిల్లలకి కలిపి పెడుతుంది, వాళ్ళేం కలపందే తినరు, అందుకని అన్నం కలిపి పెడుతుంది అన్నమాట. లైక్ కొట్టండి అని చెప్పి థమ్సప్ ఏళ్ళు చూపిస్తున్నాడు. నా మనవరాలు ఏటో పరిగెత్తిందండి, నా బొమ్మలు ఉన్నాయి చూపిస్తాను ఆగు అనుకుంటా. ఈ లోపల నేను ఇదిగోండి ఈ అమ్మాయి మా అమ్మాయికి ఇంకా తోడు అనమాట. అస్సలు ఎంత బాగా చేసిద్దో, మీ వీడియోలు చూస్తావా ఆంటీ అని చెప్తుంది. మళ్ళీ చూస్తా హాయ్ అని చెబుతాను చూడండి. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోండి.